RRR మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్డేట్స్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు రివీల్ అయ్యాయి. ఈ బిజినెస్ వివరాలు చూసి తారక్ అభిమానులు ఎగిరిగంతేస్తున్నారు. దేవరా డిమాండ్ రిఫ్లెక్ట్ చేసేలా భారీ ఎత్తున బిజినెస్ జరిగిందనే సమాచారం వైరల్ అవుతోంది. దేవరా అనే పవర్ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ చూడబోతున్నామని హింట్స్ ఇచ్చేశారు మేకర్స్. ఓవైపు షూటింగ్ చేస్తూనే ఒక్కో అప్డేట్ వదులుతూ నందమూరి లోకాన్ని హుషారెత్తిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు భారీ తారాగణం భాగమవుతోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తగు జాగ్రత్తలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల. దేవరా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే జాన్వీ లుక్ రివీల్ చేసి ఆమె క్యారెక్టర్ పై భారీ హైప్ క్రియేట్ చేశారు కొరటాల శివ. మరోవైపు తన తొలి సినిమానే జూనియర్ ఎన్టీఆర్ తో చేయడం పట్ల సంతోషంగా ఉందని, ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అనే ఆతృత తనకు కూడా ఉందని చెప్పి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది జాన్వీ. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కళ్ళు చెదిరేలా ఉండనున్నాయట. సముద్రపు మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే అండర్ వాటర్ సీన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయట. గోవాలో చిత్రీకరించిన ఈ సన్నివేశాలు సినిమాకే తలమానికం కానున్నాయట. ఎన్టీఆర్ ఉగ్రరూపం, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రోల్ నందమూరి అభిమానుల చేత గోల పెట్టించనుందట. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు దేవరా మూవీకి భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా 130 కోట్లు డిమాండ్ చేస్తున్నారట మేకర్స్. అయినప్పటికీ ఇందుకోసం కొన్ని పేరున్న సంస్థలు పోటీ పడుతున్నాయట. వరల్డ్ వైడ్ గా బిజినెస్ చూస్తే ఏకంగా 400 కోట్ల దాకా జరుగుతుందనే టాక్ బయటకొచ్చింది. ఇప్పటికే దేవరా ఓవర్సీస్ రైట్స్ 27 కోట్లకు అమ్ముడుపోగా ఆడియో రైట్స్ 33 కోట్లకు టీ సిరీస్ సంస్థ దక్కించుకుంది. ఈ క్రమంలోనే థియేట్రికల్ రైట్స్ విషయంలో పోటీ నెలకొంది. పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో రూపొందిస్తున్నారు. అక్టోబర్ 10, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.